టాలీవుడ్ కు 2024 అనేది చాలా కీలకంగా మారింది. తెలుగు నుంచే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు ఇదే ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే దీంతో మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఒక కామన్ ప్రాబ్లం మాత్రం ఇక్కడ ఫ్యాన్స్ ను వెంటాడుతూనే ఉంది. అదే రిలీజ్ డేట్ వాయిదా పడ్డం. త్వరలో విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలని దాదాపు 2 సార్లు విడుదల తేదీని వాయిదా వేసుకున్నాయి. తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం పుష్ప 2 మరోసారి పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ మరోసారి డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే ఈ వాయిదా తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాల వల్ల కాదని, దానికి వేరే కారణాలున్నాయని టాలీవుడ్ సమాచారం. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 గురించి దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప ది రైజ్ విడుదలయ్యి దాదాపు 2.5 ఏళ్లు అవుతోంది. అయినా కూడా పుష్ప ది రూల్ మాత్రం ఇంకా విడుదల అవ్వలేదు. గతేడాది డిసెంబర్లోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సమ్మర్లో అయినా విడుదలవుతుంది అనుకుంటే ఏకంగా ఇది ఆగస్టుకే పోస్ట్ పోన్ అయింది. దీంతో ఆగస్టు 15 కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఆఖరికి అప్పుడు కూడా విడుదల అవ్వదు అని వస్తున్న వార్తలు అందరినీ షాక్ కు గురయ్యేలా చేస్తున్నాయి. అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేశాడనే కారణంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మూవీని బాయ్కాట్ చేస్తామని ప్రకటిస్తున్నారు. కాబట్టి ఇప్పట్లో ఈ మూవీని రిలీజ్ చేయకపోవడమే మంచిదనే ఆలోచన కూడా ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే ఇవన్నీ సందేహాలు మాత్రమే. అసలు విషయం ఏమిటనేది మూవీ టీం ప్రకటించాకే తెలుస్తుంది. మరోవైపు పుష్ప 2కు ఎడిటర్గా కార్తీక శ్రీనివాస్ రంగంలోకి దిగాడు. కానీ పలు కారణాల వల్ల ఆయన ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. ఆ స్థానంలోకి నవీన్ నూలి వచ్చి ఫైనల్ కట్స్ చేశారు. కానీ సుకుమార్కు ఫైనల్ అవుట్పుట్ నచ్చకపోవడంతో పోస్ట్ ప్రొడక్షన్కు ఇంకా సమయం పడుతుందని, దానివల్లే ఆగస్టు 15న పుష్ప 2 విడుదల కాదని సమాచారం. కానీ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి ఇంకా ఎవరూ ముందుకు రాలేదు. పుష్ప 2 వాయిదా అని వార్తలు రాగానే ఇతర మేకర్స్ అంతా అలర్ట్ అయ్యారు. తమ సినిమాలను ఆగస్టు 15కి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమా అంటే రిలీజ్ డేట్ పక్కాగా ఉండాలి. అలాంటి రిలీజ్ డేట్ దొరకకపోవడం వల్లే ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా ఏకంగా అక్టోబర్కు పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు పుష్ప 2 తప్పుకుంటుందనే వార్తలు రావడంతో ఆగస్టు 15కే దేవరా రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. దాంతోపాటు రోహిత్ శెట్టి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సింగం అగైన్ కూడా ఇదే రిలీజ్ డేట్ను లాక్ చేసుకోనుంది. ఇవి మాత్రమే కాకుండా పలు ఇతర భాషా చిత్రాలు కూడా ఆగస్టు 15 పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి పుష్ప 2 తప్పుకుంటే సెప్టెంబర్ 27న విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. అనుకున్న తేదీకి విడుదల కాకపోతే ఈ మూవీ 30 కోట్ల ఓపెనింగ్స్ ను మిస్ అవుతుందని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి పోటీగా ఇప్పటికే బాలీవుడ్లో జాన్ అబ్రహాం హీరోగా వస్తున్న వేదా సినిమా రిలీజ్ అవుతుండగా ఇప్పుడు మరో సినిమా కూడా పుష్పకి పోటీగా రానుందనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇక తమిళ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన అంశాలను ఎంచుకుంటూ సూపర్ సక్సెస్లను అందుకునే ఏకైక హీరో విక్రమ్. ఈయన ప్రస్తుతం పారంజిత్ డైరెక్షన్లో చేస్తున్న తంగలన్ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాని కూడా పుష్పకి పోటీగా బరిలోకి దింపుతున్నారు. ఇక ఈ సినిమాలు రిలీజ్ అవడం వల్ల ప్రతి సినిమాకి కూడా నష్టమైతే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏ సినిమా విజయం సాధించినా కూడా ఓపెనింగ్స్ మాత్రం భారీ రేంజ్ లో రాబట్టలేవు అనేది వాస్తవం. ఇక అలాగే స్క్రీన్స్ విషయంలో కూడా కొంతవరకు అన్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్ గా వస్తేనే పెద్ద సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయి అనేది మనం ఇప్పటికీ చాలా సార్లు చూసాం. ఇక ఇదిలా ఉంటే అప్పటి వరకు బరిలో ఏ సినిమా ఉంటుందో వేచి చూడాలి అంటూ సినిమా పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.